హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. వారాహి అమ్మవారి పూజలైతే చాలా అంటే చాలా బాగా కంప్లీట్ అయినాయి. డే 4 నుంచి డే 9 వరకు ఈ వీడియో అనమాట. కొన్ని రీజన్స్ వల్ల ఏంటంటే నేను వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయాను. అండ్ తీసినవి కూడా చాలా స్మాల్‌గా చిన్న చిన్న క్లిప్స్ అనేది కూడా తీసాననమాట. కొన్ని రీజన్స్ వల్ల ఏంటంటే కొంచెం మైండ్ డిస్టర్బ్డ్‌గాను కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల పూజనైతే ఎక్కడ స్టాప్ చేయకుండా పూజ అయితే చాలా హ్యాపీగా కంప్లీట్ అయింది. కానీ వీడియోస్ పోస్ట్ చేయడం అనేదైతే చేయలేదనమాట. అండ్ ఇదొచ్చేసి డే 4 వీడియో అనమాట. డే 4 వీడియో. మీకు వీడియో ఫ్రంట్ నుంచి తీయడం వల్ల ఏంటంటే ఎడమ చేతిని నుంచి పూజ చేస్తున్నట్టు అనిపిస్తుంది గానీ కాదనమాట. అయితే నేను ఒకరోజొచ్చేసి డే 4 డేస్ కంద దీపంతో అమ్మవారికి దీపం అయితే పెట్టుకున్నాను. కంద దీపం పెట్టుకున్నాను. అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కూడా పెడుతూ ఉండేదాన్ననమాట. అండ్ ఫిఫ్త్ డే ఫిఫ్త్‌నేమో నేను ఏంటది కనిసగడ్డ ఉంటుంది గదా! చిలకడ దుంపతో చిలకడ దుంప దీపం అయితే పెట్టుకున్నాను. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగుతోటి మనకి ఒత్తులొస్తున్నాయి కదా! ఇప్పుడు ఆ ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన అది చేసేదాన్ని. అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేసేదాన్ననమాట. ఆవు నెయ్యి గాని, విప్ప నూనె గాని అన్నారు. నాకు విప్ప నూనె అనేది దొరకలేదు. అందుకని చెప్పి నేను రెగ్యులర్‌గా ఆవు నెయ్యి అండ్ రెగ్యులర్‌గా ఎప్పుడు దీపారాధన చేసుకొని నార్మల్ ఆయిల్ తోటి అట్లా చేసేదాన్ని. అయితే 9 డేసు కొంచెం భయపడుతూనే చేశాను. అంటే ఇంట్లో పీఠం పెట్టుకున్నాను. ఎట్లా ఉంటుంది? ఏంటి? అనేది కొన్ని ఆటంకాలు కూడా వచ్చాయి. ఆహ్, కానీ ఇంట్లో పీఠం పెట్టుకున్న తర్వాత మనం కదలకూడదు. అంటే చాలా నిష్టగా చేసుకుంటే ఇప్పుడు మనం ఏంటంటే మాల వేసుకుంటే ఎట్లా చేసుకుంటామో వారాహి అమ్మవారి పూజ కూడా అట్లనే చేసుకోవాలి అని చెప్పి అన్నారు. నేను అలానే పాటించాను. నేను అలానే చేసుకున్నాను. నేను నాకు ఏదైతే చెప్పారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే పెట్టుకున్నాననమాట. అలాగే అమ్మవారి ఫోటోను కూడా ఎరుపు రంగుతో కాకుండా నీలం రంగుతో ఉన్న ఫోటోనది తెచ్చిపెట్టుకుంటే ఇంట్లో శాంతిగా అంటే కొంచెం శాంతి అంటే అమ్మవారు కొంచెం ఉగ్ర రూపంగా ఉన్నట్టుంటుంది కదా! శాంతిలా ఉంటుంది అని చెప్పి అట్లా పెట్టుకోమన్నారు. అలాగే నైవేద్యంగా ఏమున్నా లేకపోయినా డైలీ దానిమ్మ గింజలు, అలాగే అమ్మవారికి ఇష్టమైన తీపి పొంగలి, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం మెయిన్ పానకము అవి మనం ఎలాగో ఎప్పుడు కొబ్బరికాయ అనేది కొట్టుకుంటామో అలాగే ఇంకోటేంటంటే అమ్మవారికి మనం తాంబూలం ఎలాగ పెట్టుకుంటాం కదా! దాంతో పాటు మనకి ఓపిక తగ్గట్టుగానే పానకము, అమ్మవారికి ఇష్టమైన స్వీట్ పొంగలి. నేనేం రెగ్యులర్‌గా పెట్టుకునేది ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన స్వీట్ పొంగలి డిఫరెంట్‌గా చేసి అది పెట్టేదాన్ని. అలాగే దానిమ్మ గింజలు ఖచ్చితంగా, అరటిపళ్ళు ఖచ్చితంగా, అండ్ చిలకడ దుంపలు ఖచ్చితంగా పెట్టేదాన్ని. అలాగే పల్లీలు కూడా పెట్టేదాన్ని. ఒకరోజొచ్చేసి అంటే కందతో పెట్టింది అమ్మవారికి కందది ఏదైనా ఇష్టమే కాబట్టి ఒకరోజు క్యారెట్, ఒకరోజొచ్చేసి బీట్రూట్ అట్లా కూడా పెట్టాననమాట నేను. నా దగ్గర నా శక్తి కొలది ఏముందో అది ప్రతిరోజు నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునేదాన్ని. అలాగే అమ్మవారికి పువ్వులు కూడా ఏంటంటే కొంచెం సువాసన వచ్చే మల్లె పువ్వులు, సన్నజాజి, గులాబీ పువ్వుల మాల అయితే డైలీ వేసేదాన్ని. ఒకరోజు ఏంటంటే నాకు అసలు పువ్వులు కూడా దొరకలేదు. అంటే నేను బయటికెళ్ళలేను. కరెక్ట్‌గా అదే టైం మా హస్బెండ్ కూడా లేకపోతే ఆ రోజు నేనొచ్చేసి ఆ రోజు తమలపాకులు మాల వేస్తే చాలా మంచిదన్నారు. నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పువ్వులది లేకపోవడంతో తమలపాకు మాల వేసుకున్నాననమాట. అలాగా ఒకరోజు అట్లని నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే ఆ రోజు కూడా నాకు ఇంట్లో కొంచెం అదే చెప్పాను కదా! కొంచెం డిస్టర్బెన్స్‌గా అది ఉండడం వల్ల కొంచెం నైవేద్యాలది నేను అనుకున్నది ఆ రోజు చేయలేకపోవడం వల్ల ఏం చేశానంటే చిలకడ దుంప ఒకటి, ఇంకొకటొచ్చేసి పాలు అవి పెట్టాననమాట. ఆ రోజు ఆ నైవేద్యం అమ్మవారికి పెడితే చాలా మంచిదన్నారు. అలా చెప్పాలంటే మేబీ నాకు తెలియకుండానే అమ్మవారికి ఇష్టమైనవి కూడా పెట్టాను నేను. అంటే మనకు ఒక్కొక్కసారి తెలివి ఇదే పెట్టుకోవాలి, ఇదే చేయాలని చెప్పి. కానీ నాకు తెలియకుండానే నేను అట్లా చేశాననమాట. మేబీ అది అమ్మవారి అనుగ్రహం అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ మిస్టేక్ మనం చేస్తే మనం ఒక్కొక్కసారి ఏంటంటే పొరపాటున ఇట్లా అంటే చేయకూడదు ఏదైనా చేసినప్పుడు ఏమవుతుంటే అయ్యో మనం ఇలా చేసేసామే ఈరోజు ఇట్లా పెట్టాలంట అట్లా పెట్టాలంట అని అనుకుంటాం కదా! నాకు తెలియకుండానే అమ్మవారికి ఆ రోజు ఏమైతే చేసుకోవాలో అలా అమ్మవారే చేయించేసుకుంది నా చేత చెప్పాలంటే. అండ్ తెలిసి తెలియక మిస్టేక్స్ అయితే చేస్తాము. మేబీ వాటినైతే నేను
మిస్టేక్స్ అని అనను. మనం ఎలాగైతే పూజ చేయాలి అని అనుకుంటామో అలానే పూజ చేస్తాం. మనం రెగ్యులర్‌గా ఎలా అయితే పూజ చేస్తామో అలానే పూజ అయితే చేస్తాం కదా! కానీ ఏంటంటే కొన్ని కొంచెం అమ్మవారిది ఫోటో పెట్టుకుంటూ అలాగే అమ్మవారి విగ్రహం అది పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ప్రసాదాల్లో కూడా దానికి తగ్గట్టుగా పెట్టుకోవాలని చెప్పి నేను ఒకసారి పంతులు గారు చెప్తే విన్నాననమాట. నేను అప్పటి నుంచి నాకు భయం ఏవైనా పెట్టుకోవాలి చేయాలని ఇంట్లో కూడా. ఎందుకంటే మనకి ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. డైలీ ఏమైనా పెట్టకపోతే ప్రాబ్లమ్స్ అని చెప్పి నేను ఎక్కువ ఇంట్లో ఫొటోస్ కూడా పెద్దగా నేనేం పెట్టుకోననమాట. చాలా సింపుల్‌గా పెట్టుకుంటాను. నాకు వచ్చినట్టుగా పూజ అది చేస్తూ ఉంటాననమాట. అలాగే విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం వారాహి అమ్మవారి సహస్రనామాలు ఉంటాయి కదా! అవి కూడా మనం ఏంటంటే ఖచ్చితంగా పలకడం రావాలి. అంటే మిస్టేక్‌గా పలకకూడదనమాట. చిన్న మిస్టేక్ జరిగినా లలిత సహస్రనామంలో చాలా అది పెద్ద మనకి చదవడం రాకపోతే వదిలేయాలి తప్ప మిస్టేక్ అయితే చేయకూడదు. నేనేం చేస్తానంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు కూడా నేను విష్ణు సహస్రనామాలు కానీ, లలిత సహస్రనామాలు గానీ వినేదాన్ని. నా అంతట నేను చెప్పలేదు. ఎందుకంటే అవి చెప్పాను కదా! కొంచెం పదాలు సాంస్క్రిట్‌లో ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి మనకు అలవాటు లేకపోతే పలకడం రాకపోయినా లేకపోతే మనం మిస్టేక్స్ చదువుతూ ఉంటాం. ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారి బుక్ అది చదువుతాం. ప్రతి సంవత్సరం చదువుతాం కాబట్టి రెగ్యులర్‌గా అలవాటు అయిపోతూ ఉంటుంది. మనం కంఠస్థంలో వస్తుంది. అలాగే వినాయక చవితికి గాని అలా కొన్ని ఏంటంటే కొన్ని పాటలు ఇప్పుడు మన హారతి ఇచ్చే పాట కానీ అట్లా ఉంటాయి. అలాగే లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం కంఠస్థం రాకపోయినా కూడా చదవడం అనేది రావాలి. నేను ఇప్పుడిప్పుడు నేర్చుకోవాలని చెప్పి కొంచెం నేర్చుకుంటున్నాను. అయితే నేను అది బై మిస్టేక్ కూడా మనకి మిస్టేక్ అనేది చదివేటప్పుడు రాకూడదు. నేను అది గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా అందుకని చెప్పి నేను మొబైల్‌లో పెట్టుకొని పూజ చేయడం గానీ, అవి వింటూ పూజ చేస్తూ ఉండేదాన్ని. అండ్ వారాహి అమ్మవారి పూజ ఎట్లా చేయాలి ఏంటన్నది నేను చూసి నేను అట్లా పూజ చేసుకునేదాన్ని. పసుపు, కుంకుమతోటి, పువ్వులతోటి అట్లా. అలాగే అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అనమాట. ఇక్కడ ఏంటంటే నిజంగా నేను అట్లా పూజ అది చేస్తూ ఉన్నాను. 108 సార్లు అమ్మవారిది జపం చేస్తూ ఉంటాను. డైలీ కూడా పూజ అది చేస్తూ ఉండగా పువ్వులతోటి 108 సార్లు అమ్మవారి స్తోత్రం అది చదువుతూ ఉంటానన్నమాట. అలాగే అమ్మవారికి ఇష్టమైన దీపం కూడా వేస్తూ ఉంటాను. చాలా మంచి స్మెల్ వచ్చే దీపం వేస్తే ధూపం వేస్తే గనుక అమ్మవారికి చాలా ఇష్టం. నేను అందుకని చెప్పి బయట ఇప్పుడు మనకి కొంచెం మంచి అన్ని రకాల మూలికలతోటి తయారు చేసిన ధూపం ఒకటి వస్తుందనమాట. అవి తీసుకొచ్చాను. నాకు ఫస్ట్ రోజు అయితే నార్మల్ ధూపం వేసాను. రెండో రోజు, మూడో రోజు నుంచి తీసుకొచ్చి వేస్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బొగ్గులతోటి సాంబ్రాణి పొగ వేసిన చాలా మంచిది. అమ్మవారికి వేసిన తర్వాత మొత్తం ఇల్లంతా కూడా మనం పెట్టుకోవాలనమాట. అప్పుడు ఏమైందంటే కరెక్ట్‌గా నేను ధూపం వేస్తున్న టైంలో కరెంట్ పోయింది. అసలు కరెంట్ పోయిన తర్వాత అమ్మవారు నిజంగా ఎంత బాగా కనిపించారంటే అంత బాగా కనిపించారు. ఇక్కడ అందుకే వీడియో కూడా రన్ అవుతూ ఉంది. నేను చూసుకోలేదు. తర్వాత చూసుకుంటే కరెంట్ పోయింది. అసల చాలా బాగా కనిపించిందనమాట. మనం పెట్టిన దీపారాధనతోటి అదంతా కూడా చాలా అంటే చాలా బాగా నిండుగా కనిపించారు అమ్మవారు. ఎప్పుడు కూడా ఒక లైట్ అనేది వేస్తూ ఉండేది 24/7 కూడా లైట్ అనేది ఒక చిన్న లైట్ కూడా అట్లనే ఉంచేసాను. అండ్ ఇక్కడ మనం ఏవైతే దీపారాధన చేసిన ప్రమిదల లైటింగ్ అదంతా ఉందో అసలు అవి కిరణాలు అలా పడుతూ ఉంటే నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది కొబ్బరికాయకి బొట్లు పెడుతున్నారు. కొబ్బరికాయకి బొట్లు అట్లా పెట్టకూడదంటే నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను. కొబ్బరికాయకి బొట్లు పెట్టేస్తూ ఉంటారు. అట్లా పెట్టకూడదు. నేనైతే అసలు ఎప్పుడు నేను నా చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో కానీ మేము చూసిన మేమున్న దాంట్లో గానీ, నేను చూసిన దాంట్లో గానీ ఎవ్వరు గూడా కొబ్బరికాయ కొట్టి అక్కడ నైవేద్యం పెట్టి అమ్మవారికి గానీ, అయ్యవారికి గానీ ఎవరికైతే వాళ్ళకి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయని అక్కడ పెట్టి ఉంచుతారు తప్ప ఎప్పుడూ గూడా కొబ్బరికాయకి బొట్లనేది పెట్టరు. కుంకుమ అది అస్సలు పెట్టకూడదంట. అది కూడా నేను ఈ మధ్యన పెడుతుంటే ఏంటి ఇలా పెడుతున్నారు అని అనుకున్నా. ఆ తర్వాత కూడా ఇలాగ బొట్లవి పెడుతూ ఉంటారు. అలా పెట్టకూడదని చెప్పి అన్నారనమాట. అలాగే మనం టెంకాయ దీపం అని కూడా అది కొబ్బరికాయ దీపం అని కూడా పెడతారనమాట. ఇలాగే కొబ్బరికాయని తీసిన తర్వాత దాంట్లో నెయ్యి అది పెట్టి 5 ఒత్తులు వేసి దీపం కూడా పెట్టుకుంటూ ఉంటారు. అది కూడా మంచిది. దానికి కూడా ఏంటంటే కొన్ని ఏమైనా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీలు ఏమైనా ఉంటే పోయి పాజిటివ్ వస్తుందని చెప్పి. అలాగే సాంబ్రాణి వేస్తే మట్టుకి చాలా మట్టికి పాజిటివ్ ఉంటుంది ఇంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ధూపం, అది సాంబ్రాణి ధూపం వేసుకున్నా లేకపోతే పచ్చకర్పూరం వెలిగించుకున్నా కూడా చాలా మట్టికి మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. నేను అదొకటి బాగా గమనించింది ఏంటంటే
ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకున్నా, లేదు పచ్చ కర్పూరాన్ని మనం పెట్టుకున్నా కూడా మనకి పాజిటివ్ వైబ్స్ ఉంటాయని చెప్పి అదొకటి బాగా అబ్జర్వ్ చేశాను నేను. అంటే కొంచెం ఏంటంటే మన మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మనము చాలా ఆలోచించేస్తూ ఉంటాము. అది, ఇది అలా ఇలా ఆలోచిస్తూ ఉంటాము కదా! అవంతా కూడా పోయి కొంచెం పాజిటివ్ మైండ్‌తో ఉంటామనమాట. చాలా పాజిటివ్‌గా ఉంటాము. ఇదొచ్చేసి ఫిఫ్త్ డే అనమాట. ఫిఫ్త్ డే అమ్మవారిని ఎలా అలంకరించాను ఏంటనేది చూపిస్తాను వచ్చేయండి. ఇదొచ్చేసి నేను పూజంతా కంప్లీట్ అయిన తర్వాత తీస్తున్న వీడియో అనమాట. ఫస్ట్ పూజ చేసుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ 8 తర్వాత నేను పూజనైతే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే పూర్తిగా సూర్యాస్తం అయిపోవాలి. అంటే నేను విన్నది చెప్పింది కూడా ఏంటంటే సూర్యాస్తం పూర్తిగా అయిపోవాలి అన్నట్టుగా మనకి 8 తర్వాతే కంప్లీట్ అవుతుంది అని. కాబట్టి నేను 8 తర్వాతే పూజ అనేది స్టార్ట్ చేద్దని. 8 ముందు ఏంటంటే నైవేద్యాలు పెట్టుకోవడం కానీ నైవేద్యాలు రెడీ చేసుకోవడం గానీ, అలాగే అమ్మవారికి సంబంధించిన అలంకరణ ఇవంతా చేసుకుంటున్నాను. కరెక్ట్‌గా 8 దాటిన తర్వాత ఒక్కొక్కసారి 8 కాదు 9 కూడా అయిపోయేదనమాట. అంటే ఇంట్లో వర్క్ అంతా ప్రతిరోజు వర్క్ చేసి అంటే వర్క్ అంటే ఇంట్లో నీట్‌గా చేసుకొని, నీట్‌గా క్లీన్ చేసుకొని, ఇల్లంతా తడిబట్ట, పసుపు నీళ్ళు చిమ్ముకొని, అలాగే మనం ఎప్పటికప్పుడు తోరణాలు మార్చుకొని, అలాగే డే బై డే లేదా 2 డేస్‌కి ఒకసారి ఏంటంటే గుమ్మాలకి నీట్‌గా పసుపు రాసి కుంకుమది పెట్టుకునేది. పెట్టేదాన్ననమాట. అయితే ఏదైనా అంటే చెప్పింది నేను పాటించాననమాట. ఏంటంటే ఇలా మనం ఇంట్లో పీఠం పెట్టుకున్నప్పుడు గానీ, ఇలా పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా పసుపు గుమ్మాలకి అదే గడపలకి పసుపు రాసుకుంటాం గదా! అది ఏంటంటే ఆరిపోకూడదంట. అవి పచ్చగా ఉండాలంట. అలాగే తోరణాలు గూడా పచ్చగా ఉన్నప్పుడు తీసేసి మళ్ళీ కొత్త తోరణాలు పెట్టుకోవాలి. అండ్ ఆషాఢ మాసమంతా కూడా ఏంటంటే మనకి వరాహి అమ్మవారి పూజ చేసుకోవచ్చు. కానీ నవరాత్రులనేది 9 రోజులే కాబట్టి 9 రోజులు చేసుకుంటాము. నార్మల్‌గా ఏంటంటే ఆషాఢం అంతా గూడా మనం గుమ్మంలోని పువ్వులు అంటే పువ్వుల మాల పెట్టుకున్నా, లేదంటే వేపాకు మాల పెట్టినా, మామిడాకు మాల పెట్టుకున్నా చాలా బావుంటుంది. అలాగే కుదిరినన్ని రోజులు కూడా ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకొని, అలాగే పచ్చకర్పూరం ధూపం కూడా ఇంట్లో వేసుకుంటే చాలా బావుంటుందని చెప్పి చెప్పారనమాట. విన్నాను నేను, చెప్పారు. నేను మ్యాక్సిమం కుదిరినన్ని రోజులు అట్లా. కానీ నేను ఫస్ట్ డే నుంచి అదే ఈ నవరాత్రులు స్టార్ట్ అయిన డే నుంచి కూడా నాకు వీలైనన్ని సార్లు కూడా నేనేంటంటే అంటే ఈవినింగ్ టైము మార్నింగ్ నార్మల్‌గా పూజ చేసుకునేదాన్ని. ఆ! ఈవినింగ్ టైమ్ వచ్చేసి నీట్‌గా సాంబ్రాణి పొగ అది వేసి ఖచ్చితంగా కర్పూరం అదిని అలాగే లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, లలితాంబిక వర్ది పారాయణ ఇవన్నీ గూడా పెడుతూ ఉండేదనమాట. 8 నుంచి ఖచ్చితంగా 11:30 వరకు అట్లా పారాయణం అయన్నీ గూడా పెడుతూ ఉండేదాన్ని. ఎందుకంటే పిల్లలకి కూడా అర్థమవుతుంది. నేను పిల్లలు కూడా రాగానే స్కూల్ నుంచి రాగానే అమ్మ పూజ ఉంటుంది కదా! మీరు నీట్‌గా ఫ్రెష్ అయిపోయి ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మగవాళ్ళు ఖచ్చితంగా కూడా డైలీ తలస్నానం చేయాలి. అలాగే బయటికెళ్ళి వచ్చిన తర్వాత కూడా తలస్నానం చేయాలి అన్నారు. పాపం మా వారు కూడా నేను చెప్పినట్టుగానే డైలీ పాపం తలస్నానం చేసేవారు. అలాగే బయటికెళ్ళి వచ్చిన ప్రతిసారి కూడా తలస్నానం చేసేవారు. అది ఈవినింగ్ టైం వచ్చేసి తలస్నానం చేసి ఏ టైం అయినా దండం పెట్టుకునేవారు. ఒక 3 డేస్ అయితే ఆయన కుదరలేదు. బయట ఉన్నారు కాబట్టి ఇంకా 3 డేస్ కూడా ఆయన ఇంటికి కూడా రాలేదు. బయట వర్క్‌లో ఉన్నారు. మళ్ళీ ఫోర్త్ డే నార్మల్‌గానే అదే మధ్యలో ఫోర్త్ డేనో, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే అట్లా అనమాట. లాస్ట్ డే మట్టికి ఏం చేశానంటే ఒక ముగ్గురు ముత్తైదులని పిలుచుకొని భోజనం పెట్టుకొని అలాగే వాళ్ళకి తాంబూలం అది ఇచ్చుకున్నాననమాట. అలాగే డైలీ ఒకళ్ళకి తాంబూలం అనేది ఇచ్చాను. మనకి పూజ ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి 10, 10:30 అట్లా అయిపోయేది నాకు. ఎందుకంటే ఈ ఈ లలిత సహస్రనామం ఇవన్నీ విని పూజ చేసుకొని అమ్మవారికి 108 సార్లు జపం చేసుకుని అలాగే అంటే కొంచెం మనసుకి ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. అలాగే నాకు 10:30 అట్లా అయిపోయేది. 10 అట్లా అయిపోయేది. అయిన తర్వాత నేను ఒకరికి తాంబూలం అనేది ఇచ్చేసేదాన్ననమాట. ఇక్కడ నేను చూపిస్తున్న పటం వచ్చేసి షిరిడీ వెళ్ళినప్పుడు మా అత్తయ్య తెచ్చారనమాట. అది చాలా డేస్ నుంచి అలాగే పెండింగ్‌లో ఉంది. అంటే ఫోటో తెచ్చారు. ఫ్రేమ్ కట్టించుకోవాలి. ఫైనల్‌గా ఇప్పుడు ఈ నవరాత్రుల్లో నేను అమ్మవారి ఫోటో ఫ్రేమ్ కట్టించడానికి వెళ్ళినప్పుడు అది కూడా పెట్టించాను. కానీ పూజ గదైతే చాలా నిండుగా వచ్చేసింది అలా పటాలతో అదంతా గూడా. ఇక్కడొచ్చేసి సాయిబాబాది బంగారపుది
నేను బంగారపుది అది ఫోటో తీసుకుని ఫ్రేమ్ కట్టించి ఇచ్చారనమాట. అదొచ్చేసి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఇలాగే వారాహి అమ్మవారి నవరాత్రుల్లోనే లాస్ట్ ఇయర్ నవరాత్రుల్లో తీసుకొచ్చారనమాట. అదొచ్చేసి ఇక్కడ విగ్రహం వచ్చేసి సాయిబాబా విగ్రహం వచ్చేసి అమ్మ షిరిడి నుంచి తీసుకొచ్చారు అత్తయ్య. అదొకటి. ఇంక ఈ దీపారాధన కుందులది నేను వీలైనప్పుడల్లా తీసుకుంటూ ఉండేదాన్ని. ఇలాగే వరలక్ష్మి పూజ చేసుకున్న, దసరా దేవీ నవరాత్రులు అవి చేసుకున్నప్పుడు ఉంటుంది. బావుంటుంది పెట్టుకోవడానికి అది అని చెప్పి. ఇంకా వెండివైతే మనం ఎట్లా తీసుకోలేము. అందుకని చెప్పి ఇవి తీసుకున్నాననమాట. అలాగే ఇక్కడొచ్చేసి నేను పీఠం పెట్టినప్పుడు గూడా నేను ఈసారి ఏంటంటే కలశం పెట్టుకోలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటానేమో కలశం. అమ్మవారి దయ వల్ల నెక్స్ట్ ఇయర్ ఏమన్నా కలశం పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇయర్ గూడా చాలా నీట్‌గా జరిగింది. నేను ఎలా అయితే అనుకున్నానో దానికంటే చాలా జరిగింది. చాలా పాజిటివ్‌గా ఉండేదనమాట. మనసు గాని ఏదైనా కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అది వస్తూ ఉంటాయనమాట. నాకైతే చాలా పాజిటివ్‌గానే అనిపించింది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అవి వస్తూ ఉంటాయి. మనం దాన్ని దాటుకుని వెళ్ళాలని అయితే చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం కష్టపై చేయడం కూడా, కానీ ఇష్టంగా చేస్తే ఏది కష్టం అనిపించేది. కానీ నాకు మెయిన్ హెల్త్ సహకరిస్తదో లేదో అనుకున్నాను గానీ, ఫుల్‌గా హెల్త్ అయితే చాలా బాగా సహకరించింది. ఎందుకంటే నాకు మైగ్రేన్ హెడేకు. రెగ్యులర్‌గా తలస్నానం అనేదైతే అస్సలు చేయలే. అంటే చేస్తాను డైలీ మార్నింగ్, ఈవినింగ్. నేను ఏదైనా చేసేటప్పుడు నాకెందుకో చెప్పడం ఏంటంటే, "నువ్వు తలస్నానం చేయకపోయినా పర్వాలేదమ్మా, మార్నింగ్ టైము, ఈవినింగ్ టైం చేసినా పర్వాలేదని" చెప్పారు. కానీ నాకు అట్లా ఎందుకో నచ్చేది కాదు. ఏంటంటే మనం పొద్దుటే తలస్నానం చేసి మనం నీట్‌గా రెడీ అయితేనే నేను దేవుడి గదిలోకి వెళ్తాను. అలాగే అన్నీ ముట్టుకుంటాం కదా! నాకు అట్లా ఒంటి స్నానం చేసేసి అలా వెళ్ళాలనిపించేది కాదు. లేట్ అయినా కూడా నీట్‌గా తలస్నానం చేసి అప్పుడు నేను మార్నింగ్ టైం అంతా పూజ అయితే చేసేదాన్ననమాట. ఎందుకంటే ఎప్పుడు అయితే కూడా ఎప్పుడు చేసుకున్న నార్మల్ టైంలో కూడా ఏంటంటే 2 టైమ్స్ కూడా నేను తలస్నానం చేస్తాను. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ పూజ ఉన్నా, మార్నింగ్ పూజ ఉన్నా, మళ్ళీ ఈవినింగ్ మనం దీపారాధన చేసుకుంటాం కదా! అప్పుడు కూడా నేను తలస్నానం చేయాలి. ఎందుకంటే కొన్ని అలవాటయిపోతాయి గదా! ఇలాగే చేస్తాము, ఇలాగే చేయాలి అన్నట్టుగా నాకు అట్లా అలవాటయిపోయింది. ఇక్కడ 108 సార్లు అష్టోత్తరం చదువుతున్నంత సేపు అలా నేను అమ్మవారికి పూజ చేస్తూ 108 సార్లు చదువుతూ ఉండేదనమాట. ఒకరోజు వచ్చేసి తమలపాకుల మాల వేసుకున్నాను అన్నాను కదా! అమ్మవారికి ఇష్టమైన తమలపాకుల మాల వేసాను. ఒకసారి వచ్చేసి తులసాకుల మాల వేసుకున్నాను. అలాగే గాజుల మాల వేయడానికి అవ్వలేదు కాబట్టి నేను గాజుల్ని పెట్టాననమాట. అలా అమ్మవారికి అలంకరించాను. ఇంకొక రోజు వచ్చి పసుపు పువ్వులతో మాల వేసాను. ఒకసారి ఎర్ర గులాబీలు ఉంటాయి చూసారా? హైబ్రిడ్ కాకుండా నార్మల్ అవి అసలు నిజంగా చాలా బాగా అనిపించింది. అలాగే ఒకరోజు మల్లెపూలతో పూజ చేసి మల్లెపూల మాల వేసుకున్నాను. డిఫరెంట్‌గా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా కుదిరింది కూడా. అది అమ్మవారి దయ అనే చెప్తాను నేను. అలాగా చాలా బాగా కుదిరింది. ఇంటిలో పూజ చేసినంత సేపు కూడా చాలా ప్రశాంతంగా, పాజిటివ్‌గా అనిపించేది. కొన్ని టైమ్స్ కూడా కూడా ఉండేది. కానీ ఎళ్లి దండం పెట్టుకొని ఏంటమ్మా ఏది ఆటంకం లేకుండా ప్లీజ్ దయచేసి ఏమీ ఆటంకం లేకుండా జరిపించు తల్లి అని అనిపించేది. మళ్ళీ కొన్ని ఆడవాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ కూడా అట్లా ఉంటాయి కదా! దాటినా కూడా ఎక్కడో తెలియని భయం, ఎక్కడో ఏదో తెలియని భయం అది ఉంటుంది కదా! అట్లా ఉండేది నాకు నిజంగా. చాలా భయముండేది. నేనైతే చాలా నిష్ఠగా కూడా చేశాను నేను. ఇప్పుడు మనం మాల వేసుకున్నప్పుడు ఎట్లయితే ఉంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉండేదాన్ననమాట నేనైతే. అప్పుడు మనకు భయమేస్తూ ఉంటుంది. ఏదైనా తప్పులు చేస్తామా ఏంటని. కానీ ఏ తప్పులున్నా ఏమున్నా క్షమించమ్మా అని ముందు మనం పూజ చేసుకున్నప్పుడు అమ్మ తెలుసో తెలియకో తప్పులు చేస్తాము. వాటిని క్షమించు, శిక్షించు అని చెప్పి నేనైతే దండం పెట్టుకుంటూ ఉండేదాన్ని. అలాగే డైలీ ఒక 5 దీపాలు ప్రతిరోజు 5 దీపాలైతే వెలిగించేదనమాట. 5 కాదు 7 దీపాలు అట్లా వెలిగించేదాన్ని. నిజంగానే ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం భయం అట్లా వేసేది. ఒక్కొక్కసారి అంటే ఏదైనా తప్పులు చేస్తామేమో అని నాకు కూడా ఉండేది. కానీ ఎటువంటి భయం లేకుండా అమ్మవారు అనుగ్రహంతో చాలా అంటే చాలా బాగా జరిగిపోయింది పూజ అది కూడా. ఇంకా లాస్ట్ 3 డేస్ అంటే 7, 8, 9 ఆర్ 8, 9 డేస్‌లోనూ నాకు
నేనొచ్చేసి నిమ్మకాయల మాల, అలాగే మల్లెపూల మాల, అలాగే ఇంకోటేంటంటే పసుపు కొమ్మల మాల వేసాననమాట నేను. యాక్చువల్‌గా ఏంటంటే లాస్ట్ 7, 8, 9 డేస్ 3 డేస్ ఉంచుదాం అనుకున్నాను. అంటే ఏంటంటే గోవుకు నిమ్మకాయలు ఏమైనా పాడయ్యి ఇదవుతదని చెప్పి నేను లాస్ట్ అమ్మవారికి లాస్ట్ 3 డేస్ అట్లా నిమ్మకాయల మాల ఉంచాననమాట 3 డేస్. మనం ఫస్ట్ నుంచి లాస్ట్ 9 రోజులు వేసుకోవచ్చు. నేనైతే 7, 8, 9 రోజులు నిమ్మకాయల మాల అండ్ ఇంకొకటేంటంటే పసుపు కొమ్మల మాల లేదు 8-9 డేస్ 2 డేస్ ఉంచాననమాట. 2 డేస్ ఉంచి శుక్రవారం రోజు ఏంటంటే మనకి శుక్రవారం రోజు మనం పీఠాన్ని కదపం కాబట్టి శుక్రవారంతో నవరాత్రులు కంప్లీట్ అయినాయి కాబట్టి నేను శనివారం మార్నింగే మళ్ళీ యథావిధిగా దీపారాధన అది చేసుకుని అలాగే యథావిధిగా ఎలాగైతే పూజ అయితే చేస్తామో అలాగే పూజ కంప్లీట్ చేసుకుని దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టుకుని ఈ దీపాన్ని అంతా కూడా మనం ఏదైతే రెగ్యులర్గా పెట్టుకునే దేవుడు ఇది పైన ఉందో చూసారా అక్కడ మళ్ళీ అవన్నీ పైన పెట్టుకుని అమ్మవారి పీఠాన్ని కదిపేసి అవంతా కూడా నేను గంగలో కలిపాను అనమాట. అండ్ కందదీపం కూడా లాస్ట్ రోజు 9వ రోజు కందదీపం కూడా పెట్టుకున్నాను. అయితే ఏంటంటే కొంచెం పెద్ద కంద దొరికింది నాకు ఆ రోజు చెప్పాలంటే పెద్దది బాగుంది చక్క నీట్గా గుంతలాగా వచ్చిందనమాట చాలా బాగుంది. దాంట్లో పెట్టుకున్నాను అనమాట. అలాగే ఇప్పుడు కూడా ధూపాన్ని అయితే వేసేదాన్ని అనమాట. ధూపాన్ని కూడా రెగ్యులర్గా వేసేదాన్ని. కొంచెం ఎక్కడైనా డిస్టర్బ్డ్గా ఉంటే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే పిల్లలు అది తీస్తూ ఉండేవారనమాట. వీడియో అంతా కూడా పిల్లలు తీస్తూ ఉండేవారు కాబట్టి ఎక్కడైనా కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. అక్కడ నేను ఆఫ్ చేసేయండి అమ్మ సరే అంటూ ఉండేదాన్ని కాబట్టి ఎక్కడైనా పిల్లలు మధ్యలో వస్తూ వెళ్తూ అట్లా ఉండేవారనమాట. అండ్ ఈవినింగ్ టైంలో నేను తులసమ్మకు కూడా మళ్ళీ పూజ అది చేసేదాన్ని ఈవినింగ్ టైము. యాక్చువల్గా ఫస్ట్ తులసమ్మకి చేసేయాలి. అందుకని చెప్పి నేను ఏం చేసేదాన్ని అంటే ఫస్ట్ వెళ్ళి దీపారాధన పెట్టేసుకుని వచ్చేసి ఇక్కడ కూడా దీపారాధన చేసేదాన్ని. లేదు అంటే ఇక్కడ ఫస్ట్ దీపారాధన కంప్లీట్ చేసి మళ్ళీ తులసమ్మ దగ్గర కూడా దీపారాధన కంప్లీట్ చేసుకొచ్చి అండ్ పూజనైతే కంటిన్యూ చేసేదాన్ని అనమాట. ఎక్కడెక్కడ ఎవరున్నారు ధూపం ఇస్తున్నారు అనుకున్నారా పిల్లలు ఉన్నారనమాట. పిల్లలు ఉండేవారు. పిల్లలు డైలీ పూజలో కూర్చున్నారు. 1 to 2 డేస్ ఎప్పుడైనా మిస్ అయ్యేవారేమో కానీ ప్రతిరోజు పూజలో అయితే ఖచ్చితంగా పిల్లలు ఉండేవారు. అండ్ హస్బెండ్ కూడా అంటే ఆయన ఉండేవారు కాదు. ఇంకా నైట్ వచ్చిన తర్వాత ఆయన దండం పెట్టుకు మళ్ళీ యథావిధిగా ఆయన నీట్గా రెడీ అయ్యి స్నానం అది ఇచ్చేసి వచ్చి దండం పెట్టుకుని బొట్టు అది పెట్టుకునేవారు అనమాట. ఒకరోజు వచ్చేసి అమ్మవారికి కనకంబరాలతో పూజ అయితే చేశాను. అండ్ డైలీ కూడా చెప్పాను కదా 2 డేస్కి అట్లా తోరణం అది మార్చేస్తూ ఉండేదాన్ని. ఫస్ట్ 2 డేస్ నాకు మామిడాకులు దొరకకపోతే 3rd డే నుంచి కంటిన్యూస్గా 2 డేస్కి ఒకసారి తోరణాలు అది మార్చి గుమ్మాలకి నీట్గా పసుపు రాసి అట్లా డైలీ 2 డేస్కి ఒకసారి అట్లా డే బై డే 2 డేస్కి ఒకసారి అట్లా పెడుతూ ఉండేదాన్ని. ఇంకొక రోజు అయితే సాంబ్రాణి పువ్వు చాలా బాగా వచ్చింది. ఇంకా అసలు అమ్మవారికి అలా నిండుగా వచ్చేసింది. అప్పుడే కరెక్ట్గా వీడియో ఆన్లో ఉన్నట్టుంది. నేను చూసుకోలేదు. చాలా బాగా వచ్చింది చూసారు ఇక్కడ. నిజంగా నాకైతే భలే అనిపించింది. అదంతా అమ్మవారి గుప్పుగా అంటే ఇంపుగా గుంపుగా అమ్మవారికి ఇష్టమైనంత సాంబ్రాణి పొగ అయితే వెళ్ళిందని అయితే ఆ రోజు అనిపించింది నాకు అనమాట. ఇది వచ్చేసి ఫైనలీ లాస్ట్ డే అనమాట. శుక్రవారం 9వ రోజు. ఇంకా ఈ రోజుతో ఆ రోజుతో అనమాట ఆ రోజుతో గుప్త నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి నేను చెప్పాను కదా ముగ్గురిని పిలుచుకున్నాను. ఒకరికి కొన్ని రీజన్స్ వల్ల హెల్త్ బాగోక ఒకరు రాలేదు. ఇద్దరు వచ్చారనమాట. అండ్ మా ఓనర్స్ని మా కింద ఉన్న వాళ్ళకి కూడా పిలిచి తాంబూలం అయితే ఇచ్చుకున్నానమాట. మేబీ నేను ఒకటి అనుకుని ఆ రోజు అనుకున్నాను. బై మిస్టేక్ కుదరలేదనమాట. ఇంకా అదంతా నేను చెప్పాలని అనుకోవట్లేదు. కానీ హ్యాపీగా జరిగింది. ప్రసాదాలన్నీ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరాయి. కానీ కొంచెం టైం అనేది తక్కువ అయిపోయింది నాకు ఆ రోజు. యాక్చువల్గా ఎక్కువైందంటారు. నాకు టైం చాలా తక్కువ అనిపించింది ఆ రోజు. ఎందుకంటే ఇంకా టైం ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా భోజనాలు ప్రిపేర్ చేసుకోవడం కానీ ఫాస్ట్గా పూజ చేసుకోవడం కానీ అట్లా అయిపోయిందనమాట. మనం ఈ 9 రోజులు ప్రతిరోజు ఒకరికి తాంబూలం నేనైతే తాంబూలం పట్టుకెళ్ళి ఇచ్చేదాన్ని. అంటే 10ంటికి వాళ్ళు పాపం వచ్చి తీసుకోవాలంటే కుదరదు కాబట్టి నేను తాంబూలం పట్టుకెళ్ళి ఇచ్చేసేదాన్ని. లాస్ట్ రోజు మటుకి ఇంటికి పిలిచి తాంబూలం అయితే ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతసేపు
దేవుడి గదిలో అట్లా కూర్చొని మీతో మాట్లాడుతూ ఉన్నాననమాట. ఆ రోజు కూడా కొంచెం కంగారయింది పూజ అదిని. కానీ ఆ రోజు కూడా చాలా అంటే చాలా జరిగింది. అమ్మవారి దయ వల్ల ఈ 9 రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ నవరాత్రులైతే అమ్మవారి నవరాత్రులైతే వారాహి అమ్మవారి నవరాత్రులు కంప్లీట్ అయిపోయినాయి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి కందదీపం. కందదీపంలో 5 దీపాలు రెడ్ కలర్ ఒత్తులతో 5 దీపాలు వెలిగించి ఆవు నెయ్యితో పెట్టాననమాట. అలాగే అమ్మవారికి కొన్ని ఫ్రూట్సు, బెల్లపన్నము అలాగా కొన్ని అలాగే నిండుగా పువ్వులు పెట్టాననమాట ఆ రోజు. మల్లె పువ్వులు, కనకాంబరాలు ఇవన్నీ కూడా చాలా నిండుగా పెట్టేసాను. నేను ముందుగానే తెచ్చి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ అప్పటికప్పుడు అవ్వదు అని చెప్పి. అలాగే పులిహార కూడా ప్రిపేర్ చేశాను. అలాగే నాకు బూరెలు వేయడం రాకపోతే బూరెలు అలాగే గారెల కింద 2 విధాలుగా వేశాననమాట. అలాగే ఒక 9 రకాలుగా నైవేద్యాలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా జరిగింది. ఈ గుప్త నవరాత్రులు నాకైతే మెమరబుల్‌గా ఉండిపోయినాయి. అలాగే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎటువంటి ఆటంకం లేకుండా చాలా అంటే చాలా జరిగిపోయిందనమాట. ఇంక నెక్స్ట్ ఇయర్ అమ్మవారి దయ నెక్స్ట్ ఇయర్ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఇలాగనే వారాహి అమ్మవారి నవరాత్రులు నెక్స్ట్ ఇయర్ కూడా కంప్లీట్ చేసేసుకుంటే ఫైనల్‌గా 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయన్నమాట. చాలా హ్యాపీగా కూడా ఉంటుంది నాకు. మనసుకి కూడా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇంకా అమ్మవారిని దర్శించుకోవాలి. ఈసారి కొవ్వూరు వెళ్ళి కొవ్వూరులో వారాహి అమ్మవారు ఉన్నారు కదా! అక్కడికెళ్ళి దర్శించుకోవాలి. మొన్న వెళ్ళాను. కరెక్ట్‌గా ఆ గుప్త నవరాత్రులు అయిపోయిన వెంటనే కొంచెం పనుండి ఇంటికి వెళ్ళాను కానీ అప్పుడు నాకు కుదరలేదనమాట వెళ్ళడం. ఖచ్చితంగా ఈసారి వెళ్ళినప్పుడు అమ్మవారిని కూడా దర్శించుకుని రావాలన్నమాట. ఇది నా గుప్త నవరాత్రుల వీడియో. ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేసేయండి. అలాగే ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. బాయ్ బాయ్.